quotient ring theorem. Statement of this quotient ring theorem is U is an ideal of a ring R plus dot, then the set R by U equal to set of U plus A such that A belongs to R is a ring. So ఈ R by U అనే సెట్ ని రింగ్ అని ప్రూవ్ చేయాలి ఈ థియరం లో మనం. సో ఈ థియరం యొక్క ప్రూఫ్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సింప్లీ ఆఫ్టర్ ప్రూవింగ్ దిస్ ఈజ్ ఎ రింగ్, this ring we call it as a quotient ring. That's why here this theorem we call it as a quotient ring theorem. So proof చూడండి. సో స్టేట్మెంట్ లో ఇచ్చిన ఐడియల్ ని తీసుకుంటున్నాను. Let U is an ideal of R. ఇక్కడ ఎస్పెషల్లీ థియరం స్టేట్మెంట్ లో ఇచ్చిన సెట్ ఏంటమ్మా? Now this set R by U is given in the theorem statement as it is a set containing the elements of the form U plus A. In this U is an ideal and A is belongs to R. Just theorem statement ఇచ్చిన రాసుకున్నాం అంతే. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా, R అనేది అండర్ ఎడిషన్ అండ్ అండర్ డాట్ లింక్ కదమ్మా. ఆ అండర్ ఎడిషన్ అండ్ అండర్ డాట్ ని ఈ R by U అనే సెట్ లో ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఈ డెఫినేషన్ ఎందుకు అని మీరు డౌట్ పడచ్చు. ఫర్ ప్రూవింగ్ ఇట్ ఈజ్ ఏ కోషంట్ రింగ్, ఇది కోషంట్ రింగ్ అవుతుంది అని ప్రూవ్ చేయడానికి మనం ఇన్ పర్టికులర్ గా ఇక్కడ టూ డెఫినేషన్స్ ని, అండర్ ఎడిషన్ అండ్ అండర్ మల్టిప్లికేషన్, టూ డెఫినేషన్స్ ని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఈ టూ డెఫినేషన్స్ అంటే ఎడిషన్ అనే ఆపరేషన్ చూస్తే R by U అనే సెట్ మీద డెఫినేషన్ ఎలా డిఫైన్ చేస్తాం, అండర్ మల్టిప్లికేషన్ అనే ఆపరేషన్ చూస్తే R by U అనే సెట్ లో డెఫినేషన్ ఎలా డిఫైన్ చేస్తామో చూడండి. అప్పుడు డిఫైన్ చేయడానికి ఈ R by U అనే సెట్ లో రెండు ఎలిమెంట్స్ తీసుకుంటాను అన్నమాట. టేక్ టూ ఎలిమెంట్స్ U plus A, U plus B in this set R by U. ఈ సెట్ లో టూ ఎలిమెంట్స్, ఈ ఆందోళన సెట్ యొక్క ఎలిమెంట్స్ యొక్క ఫామ్ ఇలా ఉండాలి కాబట్టి ఆ ఫామ్ లో టూ ఎలిమెంట్స్ ని తీసుకున్నాను. ఈ ఎలిమెంట్స్ మధ్యన ఈ ఆపరేషన్ అప్లై చేసి ఒక కండిషన్ ని డిఫైన్ చేసుకుంటున్నాను. ఏంటంటే అమ్మా, నౌ U plus A is one element in the R by U, U plus B is another element in the set R by U. In between the two elements we are using this operation addition. U plus A plus U plus B ని ఎలా డిఫైన్ చేస్తున్నానంటే, it is equal to U plus of A plus B. This is our definition or this is our condition we have considered here. Under addition, ఈ R by U అనే సెట్ లో ఉండే ఎలిమెంట్స్ మధ్యన ఎడిషన్ అనే ఆపరేషన్ అప్లై చేసినప్పుడు we can define that value is equal to U plus of A plus B. ఇదే టూ ఎలిమెంట్స్ మధ్యన మల్టిప్లికేషన్ అనే ఆపరేషన్ అప్లై చేస్తే the resultant is defined as U plus AB. These two are two considered definitions for proving this set as a quotient ring. So ఈ రెండు డెఫినేషన్స్ ని బేస్ చేసుకుని మనం ఈ R by U అనే సెట్ ని రింగ్ అని చెప్తాం, దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ కోషంట్ రింగ్ అని చెప్తాం. ఓకేనా? సో ఇవి మనం డిఫైన్ చేసుకున్న డెఫినేషన్స్ అన్నమాట. ఆఫ్టర్ డిఫైనింగ్ దట్ ఒకసారి మనం థియరం స్టేట్మెంట్ గురించి ఒకసారి ఆలోచిస్తే, ఆఫ్టర్ డెఫినేషన్ ఆఫ్ దిస్ వాట్ వీ హావ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలి అని అంటే సింపుల్ గా వీ హావ్ టు ప్రూవ్ ది సెట్ R by U అండర్ దీస్ టూ ఆపరేషన్స్, అండర్ addition and under multiplication is a ring అని చెప్పాలి. Is it ring? Simply it is a one set containing the elements of this form. We have to prove that this is a ring. So
సో అది మనం ప్రూవ్ చేయాలి. We have to prove that this R by U set under addition and dot becomes a ring అని చెప్పాలి. Okay. So finally we have to prove that this set under addition and dot is a ring అని చెప్పాలి. సో ఒక సెట్ రింగ్ అవ్వాలి అని అంటే మనకి రింగ్ డెఫినేషన్ తెలుసు కదమ్మా. This set under addition is an abelian group our first of all. This is one of the condition. This becomes a ring. This ring అవ్వాలంటే under dot by unit set abelian group అవ్వాలమ్మా. సో ముందు ఆ పోర్షన్ ప్రూవ్ చేద్దాం మనం. We have to show this set under addition is an abelian group. ఇది చెప్పడం కోసం ఈ సెట్స్ లో 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నానమ్మా. ఇప్పుడు అండర్ అడిషన్ ఇది abelian group అవ్వాలంటే మనం 5 లాస్ ప్రూవ్ చేయాలి కదా. సో ఆ లాస్ ప్రూవ్ చేయడానికి యాక్చువల్లీ ఈ సెట్ లో ఎలిమెంట్స్ ని తీసుకుంటున్నాను. u plus a is element of the form r by u. అలా 3 ఎలిమెంట్స్ u plus b u plus c అనే 3 ఎలిమెంట్స్ ని r by u అనే ఈ సెట్ చేసిన ఎలిమెంట్స్ గా తీసుకుంటాను. ఇప్పుడు u is simply an ideal, you know that one. What about a b c? These are the elements of the ring R. So ఇది abelian group అని చెప్పాలంటే under addition it satisfies 5 properties. So ఆ ఎడిషన్ అనేది క్లాజర్ అని చెప్పాలమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే R by U under addition క్లాజర్ అని చెప్పాలి. ఎడిషన్ ఈజ్ క్లాజర్ అని చెప్పడానికి సింపుల్ గా ఈ 2 ఎలిమెంట్స్ తీసేసుకున్నాము. అంటే మళ్ళీ లెట్ అని 2 ఎలిమెంట్స్ స్పెసిఫిక్ గా చెప్పట్లేదు. కామన్ గా అన్ని లాస్ కి ఇనిషియల్ గా 3 ఎలిమెంట్స్ తీసేసుకున్నాను. These 3 elements in the set R by U. సో ఆ సెట్ లో ఈ 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నానమ్మా. Now u plus a is one element in R by U plus u plus b is another element in the set R by U. అంటే a b ని తీసుకుంటున్నాను, a plus b చేస్తున్నాను. a plus b కూడా R by U లో ఉందంటే క్లాజ్ అయిపోయినట్టే అండర్ అడిషన్. yes sir. So u plus a plus u plus b based on our addition definition in the set R by U, it can be expressed as plus u plus of a plus b నామా. yes sir. ఓకేనా? మనం డిఫైన్ చేస్తున్నాం ఇందాక నేను చెప్పాను ఇక్కడ. ఆ డెఫినేషన్ ప్రకారం ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ u plus of a plus b. ఒకసారి చూడండి R by U అనే సెట్ లో ఉండే ఎలిమెంట్ యొక్క ఫామ్ u plus అంటే ఐడియల్ ప్లస్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ R అవ్వాలా. సో is it in that form? u plus ఐడియల్స్ అంటే u plus ఎలిమెంట్ ఆఫ్ R. ఏ R లో ఎలిమెంట్ అయ్యి b R లో ఎలిమెంట్ అయినప్పుడు a plus b కూడా R లో ఎలిమెంట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఇస్ బిలాంగ్స్ టు R by U అవుతుందా? yes sir. where a plus b is also belongs to R అవుతుందమ్మా. సో క్లాజ్ లో సాటిస్ఫై అయిపోయింది కదా. yes sir. అండ్ అడిషన్ R by U లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. అట్ సమ్ కూడా R by U లో ఉంటుంది. క్లాజ్ లో సాటిస్ఫై. ఈ అడిషన్ ఇస్ అసోసియేటివ్ అని చెప్తున్నాం అమ్మా. ఎడిషన్ ప్రూవ్ చేయాలంటే ఈ 3 ఎలిమెంట్స్ కావాలి మనకి. కావాలా? సో ఈ 3 ఎలిమెంట్స్ ని తీసుకుంటున్నాను చూడండి. నౌ u plus a is one element plus u plus b is another element in R by U plus u plus c is another element in R by U. అంటే మనం జనరల్ గా a b c చెప్తున్నాం అనుకోండి. a plus of b plus c is equal to a plus b of plus c అని చెప్తే అసోసియేట్ లా విల్ బి సాటిస్ఫైడ్. అలాగా R by U అనే సెట్ లో ఉండే ఎలిమెంట్స్ మధ్య చెప్పాలి అంటే R by U లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకున్నాను. a plus of b plus c అనేది తీసుకున్నాను LHS గా. We can get RHS as a plus b of plus c and తీసుకొస్తే అసోసియేట్ లా విల్ బి సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చమ్మా. సో అందుకని ఇలా తీసుకున్నాం కదా, దీన్ని సింప్లిఫై చేయండమ్మా. u plus a ని యాజ్ దిస్ గా u plus a ని ఉంచేయండమ్మా. ప్లస్ ఇక్కడ చూడండి u plus b plus u plus c. R by U లో ఉండే 2 ఎలిమెంట్స్ మధ్య అడిషన్ అనే ఆపరేషన్ అప్లై చేస్తే దాన్ని మనం ఎలా డిఫైన్ చేసుకున్నాం? u plus of b plus c. b plus c అని రాస్తున్నాం కదా. అక్కడ డెఫినిషన్ ప్రకారం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండమ్మా. u plus a is one element, u plus of b plus c is another element.
ఆ టూ ఎలిమెంట్స్ మధ్యన ఎడిషన్ అనే ఆపరేషన్ అప్లై చేస్తే మళ్ళీ అదే ఎడిషన్ డెఫినేషన్ ప్రకారం దీన్ని ఎలా రాసుకోవచ్చు చెప్పండి. u plus of a plus b plus c u plus of a plus b plus c plus b plus c. b plus c అంతా ఒకటే వాల్యూ. a ఒక వాల్యూ b plus c ఒక వాల్యూ. u plus a plus u plus b అంటే u plus of a plus b. ఇక్కడ a plus b అంటే b plus c. ఓకేనా? ఇప్పుడు చూడండి అన్న, this can be expressed as u plus of a plus of b plus c ని a plus b plus c అని ఎందుకు రాయొచ్చు అంటే these are the elements of R. R satisfies the associative law. So associative law in R prakaram a plus of b plus c can be expressed as a plus b plus c. Right chama? ఇప్పుడు చూడండి, దీని మళ్ళీ it is equal to చూడండి u ప్లస్ ఇదంతా ఒక ఎలిమెంట్ అనుకోండి ప్లస్ అనదర్ ఎలిమెంట్ అనుకోండి. మనం డిఫైన్ చేసుకున్న డెఫినేషన్ ని మళ్ళీ రివర్స్ గా రాయండి. అంటే ఇదొక ఎలిమెంట్ ప్లస్ ఇదొక ఎలిమెంట్. u ప్లస్ ఆఫ్ a ప్లస్ b ని ఏం రాయొచ్చు? u ప్లస్ a ప్లస్ u ప్లస్ b. u ప్లస్ a అంటే a ప్లస్ b ఉంది ఇక్కడ, ప్లస్ b అంటే c ఉంది. సో మళ్ళీ మన డెఫినేషన్ ని రివర్స్ గా డెఫినేషన్ మనం వైస్ వర్సా గా రివర్స్ గా రాసుకుంటే ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాస్ లైక్ దిస్. సో ఈ u ప్లస్ ఆఫ్ a ప్లస్ b ని మళ్ళీ మన డెఫినేషన్ ప్రకారం మనం రాసుకోవచ్చమ్మా. u ప్లస్ a ప్లస్ u ప్లస్ b ప్లస్ u ప్లస్. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నామనంటే a ప్లస్ ఆఫ్ b ప్లస్ c అని తీసుకున్నాం. ఫైనల్లీ విల్ గెట్ a plus b of plus c అని వచ్చిందమ్మా. సో associative is satisfied. నెక్స్ట్ అసోసియేటివ్ అయింది అంటే యాక్చువల్గా ఇన్వర్స్ ఐడెంటిటీ దాని ఇన్వర్స్. ఇక్కడ ఐడెంటిటీ లా అని అనుకున్నా పర్వాలేదు. ఐడెంటిటీ అండర్ ఎడిషన్ ఏంటమ్మా? జీరో ఎలిమెంట్ కదా. అంటే ఇక్కడ జీరో ఎలిమెంట్ ఇన్ r by u, r by u లో జీరో ఎలిమెంట్ ఉంది అని చెప్పిన, ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది ఆర్ ఐడెంటిటీ లా సాటిస్ఫై అయిందని చెప్పిన ఒకటేనమ్మా. ఐడెంటిటీ కోసం పెద్ద ప్రాసెస్ మనం ఏం చేయకుండా చాలా సింపుల్ గా ఎలా చెప్తున్నానంటే చూడండి, u అనే ఐడియల్ కి జీరో అనే ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నాను. ఏదైనా ఒక వాల్యూకి జీరోని యాడ్ చేస్తే ఏమవుతుంది? అదే వాల్యూ వస్తుంది. సో u ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు u నే అవుతుందమ్మా. బట్ u ప్లస్ జీరో ఈజ్ ది జీరో ఎలిమెంట్ ఇన్ ది సెట్ r by u అని చెప్తున్నాను. ఎందుకని అంటే r by u అనే సెట్ లో ఉండే ఎలిమెంట్స్ ఏ ఫామ్ లో ఉండాలి? u ప్లస్ a అనే ఫామ్ లో ఉండాలి. a అనేది ఎక్కడ ఉండాలి? r లో ఉండాలి. r అనేది జీరో అనే ఎలిమెంట్ ని కలిగి ఉంది. సో u ప్లస్ a మాత్రం r by u లో ఎలిమెంట్ అని చెప్తున్నాం. బట్ u అంటే డైరెక్ట్ గా ఐడియలే. ఇట్ ఈస్ ఈక్వల్ టు u అంటే ఇక్కడ ఇండైరెక్ట్లీ ఐడెంటిటీ లా అనేది సాటిస్ఫై అయిపోతుందా? సో u ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు u ఈజ్ ఏ జీరో ఎలిమెంట్ ఇన్ r by u. r by u లో జీరో ఎలిమెంట్ ఇది అనుకుంటామా మీరు? దిస్ ఈజ్ ది u ప్లస్ జీరో ఈజ్ ది జీరో ఎలిమెంట్ ఇన్ r by u. వాట్ అబౌట్ దిస్ జీరో? ఇండివిజువల్ గా జీరో ఎక్కడ ఉంటుంది? సిన్స్ జీరో ఈజ్ జీరో ఎలిమెంట్ ఇన్ r by u. సో అండర్ డాట్ జీరో ఎలిమెంట్ అనేది ఈ r by u లో ఎగ్జిస్ట్ అయింది. r by u లో u ప్లస్ c అనే ఫామ్ లో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయి ఉంది. అది u ప్లస్ జీరో కాబట్టి ఆబ్వియస్లీ ఐడెంటిటీ లా విల్ బి సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇన్వర్స్ అన్నమాట. ఎడిషన్ ఈజ్ ఇన్వర్స్. అంటే అండర్ ఎడిషన్ ఇన్వర్స్ లో సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలన్నమాట. సింపుల్ గా if u plus a belongs to r by u, is one element in the set r by u. If corresponding to that element in r by u, if you have the element u plus of minus a belongs to r by u, then is it the inverse element of u plus a?
u ప్లస్ a అనే ఎలిమెంట్ కి కరెస్పాండింగ్ గా u ప్లస్ ఆఫ్ మైనస్ a అనే ఎలిమెంట్ r బై u లో ఉంటే ఆబ్వియస్లీ ఇట్ సాటిస్ఫైస్ ది ఐడెంటిటీ లా. ఆబ్వియస్ గా ఉంటదమ్మా, ఎందుకంటే a అనే ఎలిమెంట్ r లో ఎలిమెంట్ అయినప్పుడు r అనేది ఇన్వర్స్ లా సాటిస్ఫై అయినప్పుడు ఆబ్వియస్లీ a అనే ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ అయిన మైనస్ a కూడా r లో ఉంటుంది. a r లో ఉన్నప్పుడు ఈ మైనస్ a కూడా r లో ఉంటుంది. అప్పుడు u ప్లస్ a అనేది r బై u లో ఉంటే దానికి కరెస్పాండింగ్ గా u ప్లస్ ఆఫ్ మైనస్ a కూడా r బై u లో ఉంటది అని చెప్తున్నాం. దాని గురించి మనం పర్టికులర్ గా ఏం ప్రూవ్ చేయగలదు. ఇఫ్ a belongs to r, obviously minus a is also belongs to r. That's why if u plus a belongs to r by u, there exists an element u plus of minus a belongs to r by u. So obviously it satisfies the identity line in r by u under the operation addition చెప్పేస్తాం. సింపుల్ గా ఆ ప్రూవ్ కండిషన్స్ మనం ఇలా చూపిస్తే ఇనఫ్. ఓకేనా? సో ఐడెంటిటీకి కంటిన్యూషన్ గా ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది కూడా r by u లో ఉందని చెప్పేచ్చాము మనం. నెక్స్ట్ ఆపరేషన్ ఎడిషన్ ఈజ్ కమ్యూటేటివ్ చెప్పాలి. సింపుల్ గా టూ ఎలిమెంట్స్ ని r by u లో తీసుకుంటే a b అనే ఎలిమెంట్స్ ని a plus b b plus c అని చెప్పాలి. అంటే ఇలా తీసుకుంటున్నాం u plus a plus u plus b అని తీసుకుంటాను. a plus b తీసుకున్నాను. మన డెఫినేషన్ ప్రకారం u plus a plus u plus b u plus of a plus b. yes sir. ab లో r లో ఎలిమెంట్స్ అయినప్పుడు a plus b b plus c అవుతుంది. r అనేది కంప్లీటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి yes sir. సో r లో ఉన్న ఎలిమెంట్స్ మధ్యన a plus b ని we can express as b plus a. since a comma b belongs to r, then plus a plus b equal to b plus a కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన డెఫినేషన్ ని రివర్స్ గా అప్లై చేసేయండి. u plus b plus u plus a. సో u plus a plus u plus b is equal to u plus b plus u plus a తీసుకుంటే r by u అనే సెట్ లో ఉండే ఎలిమెంట్స్ మధ్యన a plus b equal to b plus a అనే కండిషన్ హోల్డ్ అయింది అంటే కంప్లీట్ గా విల్ బి సాటిస్ఫైడ్. r by u అండర్ ఎడిషన్ ఇస్ an abelian గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే క్లాజర్ అసోసియేటివ్ జీరో ఎలిమెంట్ ఆర్ ఐడెంటిటీ ఇన్వర్స్ యాజ్ వెల్ యాజ్ కంప్లీట్. సో అప్పుడు మనం ఫైనల్ గా ఏం చెప్పొచ్చమ్మా? therefore the set r by u under the operation addition is an abelian group అని చెప్పొచ్చమ్మా. సో ఇప్పుడు మనం యాక్చువల్ గా చెప్పాలంటే r by u అండర్ ఎడిషన్ అండ్ అండర్ డాట్ ఈజ్ ఏ రింగ్ అని చెప్పడానికి అందులో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ అయిన r by u అండర్ ఎడిషన్ ఈజ్ an abelian group అనేది అయిందమ్మా. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. For completion of r by u under addition is an abelian group, we have to prove this one, that is r by u under dot is semigroup. This is the second property when we are proving this is a ring. So r by u అనేది under dot semigroup అవ్వాలంటే రెండు లాస్ ని సాటిస్ఫై చేస్తే సరిపోతుందమ్మా. అండర్ డాట్ ఏమవ్వాలి? క్లోజ్డ్ అవ్వాలి. అండర్ డాట్ అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేయాలి. సో ఇది ప్రూవ్ చేయడానికి టూ ఎలిమెంట్స్ ని u plus a and u plus b అనే టూ ఎలిమెంట్స్ ని మనం సెట్ r by u లో తీసుకున్నాము. ఆ టూ ఎలిమెంట్స్ మధ్యన డాట్ ఆపరేషన్ అప్లై చేయండి అమ్మా. u plus a into u plus b. ఈ టూ ఎలిమెంట్స్ మధ్యన ఈ డాట్ అనే ఆపరేషన్ అప్లై చేసినప్పుడు డాట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎలా డిఫైన్ చేస్తాం మనం? u plus of ab అని రాస్తున్నామమ్మా. a into b. This is the dot definition previously defined on this table. So by that definition it is equal to u plus ab. Is it the element of the r by u? The element of the form of r by u? yes sir. ab r లో r is elements అయినప్పుడు obviously a into b is also belongs to r. So is it belongs to r by u? yes sir. మనకి ఐడియల్ ప్లస్ r అనే ఎలిమెంట్ ఉంటే it is obviously belongs to the element of the form r by u. So it is belongs to r by u. Dot is closed na? yes sir. Dot is associated చెప్తే సరిపోతుందమ్మా. ఇక్కడ dot is associative అంటే అండర్ ది ఆపరేషన్ అండర్ ది సెట్ అండర్ ది ఆపరేషన్ డాట్ ఇన్ ది సెట్ r by u ఏనమ్మా. ఇంకా అదంతా రాయకుండా సింపుల్ గా చేస్తున్నాను మీకు. చూడండి అసోసియేటివ్ చెప్పాలంటే సేమ్ అమ్మా. త్రీ ఎలిమెంట్స్ తీసుకోండి, డైరెక్ట్ గా తీసేసుకుంటున్నానమ్మా. u plus a is one element, u
plus b is another element and u plus c is another element. So a into a of b into c ని తీసుకుంటానమ్మా. చూడండి దీన్ని ఎలా సింప్లిఫై చేద్దాం. u plus c ని ఎలా తీసుకెళ్ళి చేయండి. u plus b into u plus c నామ రాయొచ్చు. U plus b c నా C. Again, u plus a is one element, u plus b c is another element. Again, in definition apply చేస్తే జనరలైజేషన్. U plus a u into plus of a into b B c. plus. రాయచ్చమ్మా. a b c నాలుగు ఎలిమెంట్స్ అయినప్పుడు అండర్ డాట్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా కాబట్టి u plus a into b c can be expressed as a b into c na because a b c are satisfies associative. So it is equal to u plus a into b అనే ఫార్ములా ఉందమ్మా. అగైన్ మన డెఫినేషన్ రివర్స్ గా రాస్తే u plus ab into u plus c. మనం ఇప్పటివరకు రైట్ టు లెఫ్ట్ టు రైట్ డెఫినేషన్ ఇంప్లిమెంట్ చేసాం. మళ్ళీ రివర్స్ గా రైట్ టు లెఫ్ట్ రాస్తాం. చూడండి u plus ab into u plus c మళ్ళీ ఎలా రాయొచ్చు. మన ab u plus a into u plus b into of u plus c. So a into b c అని తీసుకుంటే that is equal to ab into c అని తీసాం చెప్పాం. సో డాట్ ఈజ్ అసోసియేటివ్. సో డాట్ క్లాజ్ అయ్యి డాట్ అసోసియేటివ్ ఏంటంటే this set under the operation dot ఈ సెమీ గ్రూప్ అని చెప్పేచ్చా. మనం ఏం చెప్పాల్సింది ఏంటమ్మా. distributive loss is also hold on this set r by u అని చెప్పాలి. distributive loss యాక్చువల్గా టూ డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఉంటాయమ్మా మనకి. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ అండ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్. ఇప్పుడు చూడండి డిస్ట్రిబ్యూటివ్ లా అంటే a into b plus c is equal to ab plus ac or b plus c into a is equal to ba plus ca. సో ఒక లా చెప్తాను చూడండి. నౌ a into b plus c తీసుకుంటున్నానన్నా అంటే u plus a into u plus b plus u plus c. నార్మల్ గా మనం తీసుకునే a into b plus c నే ఇక్కడ u plus a is a into b plus c ని u plus b plus u plus c అని తీసుకుంటున్నాం. ఇప్పుడు ముందు ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ కి మన డెఫినిషన్ అప్లై చేయండి. u plus a u plus b plus u plus c can be expressed as u of b plus c. there again u plus a is one element and u plus b plus c is another element. Apply the dot definition. u plus of a of b plus c multiply with a into b c, a into b ab, a into c ac. Again apply our definition. u plus of a plus b can be expressed as u plus a plus u plus b. ఇక్కడ a అంటే ab, b అంటే ac. రివర్స్ గా రాస్తాం. మళ్ళీ u plus ab అంటే అండర్ డాట్ డెఫినిషన్ ప్రకారం it can be expressed as u plus a into u plus b plus u plus a into u plus c. ఏం చేసినామా మనం ఈ థియరం స్టేట్మెంట్ లో ఇనిషియల్ గా రూల్ స్టార్ట్ చేసిన వెంటనే మనం ఇనిషియల్ గా డిఫైన్ చేసిన డెఫినేషన్స్ నే మనం డిఫరెంట్ గా ట్విస్టింగ్ చేసుకుని అది డిఫరెంట్ వేలో ఉపయోగించుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు ఫైనల్ గా చూడండి a into b plus c అని తీసుకొస్తే it is equal to a into b plus a into c అని వచ్చిందా. Is it the left distributive? Yes, sir. Similarly we can prove the right distributive also. ఇప్పుడు a into b plus c లాగే b plus c into a అని తీసుకున్నాం అనుకోండి then also we'll get ba plus ca. So finally distributive laws also hold on the set r by u na. ఇక్కడ తీసుకున్న ఎలిమెంట్స్ ఏ ఫామ్ లో ఉన్నాయి. r by u సెట్ లో ఎలిమెంట్స్ ఫామ్ లో ఉన్నాయా. సో r by u అండర్ ఎడిషన్ సెమీ గ్రూప్ అయింది. r by u అండర్ డాట్ సారీ r by u అండర్ ఎడిషన్ ఎబిలియన్ గ్రూప్ అయింది. r by u అండర్ డాట్ సెమీ గ్రూప్ అయింది. బోత్ ది డిస్ట్రిబ్యూటివ్ లాస్ లెఫ్ట్ అండ్ రైట్ లాస్ విల్ బి సాటిస్ఫైడ్. సో మనం ఏం చెప్పొచ్చమ్మా. దిస్ సెట్ r by u Is ring. under dot and under addition and under dot becomes a ring అయిందమ్మా. ఇలా r by u అనే సెట్ రింగ్ అయితే that ring we call it as Quotient. this ring is called as quotient ring. ఇనీషియల్ గా థియరం స్టేట్మెంట్ లో ఇచ్చింది
R by U is a one set, it containing the elements of the form U plus A, where A belongs to R. It is simply a set. Now it becomes a ring. That ring we call it as a quotient ring. So that is the proof of quotient ring theorem.